హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. సినిమా అంతా మనీ మనీ అని సాగుతుంది. లోన్ పేరుతో జరుగుతున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. స్కామర్లు ఎలా నాటకాలు ఆడుతుంటారు, మోసాలు ఎలా జరుగుతున్నాయి అనేది సూపర్ గా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు ఏ మాత్రం సస్పెన్స్ తగ్గదు. కాస్త కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సినిమా పేరు వన్ లైన్. ఇది 2017లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఈ సినిమా జరిగేదంతా 2005లో. అప్పుడు టెక్నాలజీ అంతగా లేదు. మీకు లోన్ కావాలా అంటూ ఒక ఆంటీ పాంప్లెట్స్ పంచుతుంటే ఆమెను ఒక కుర్రాడు వెళ్లి కలిశాడు. అతడే ఈ సినిమా హీరో. ఆమె నేరుగా ఒక గురువు దగ్గరకు తీసుకెళ్లింది. వెంటనే ఆ గురువు పెద్ద చిట్టా తీశాడు. హీరోకు ఏ లోన్ సెట్ అవుతుంది అని చెక్ చేశాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అని ఎవరూ లోన్ ఇవ్వట్లేదా? సివిల్ స్కోర్ కూడా లేదా? నువ్వు బ్యాంకుకు వెళ్లి అడిగితే ఎవరు లోన్ ఇవ్వట్లేదు కదా, మరేం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పటి నుంచి నీ పేరు మింజే కాదు, రమేష్. నువ్వు పద్మిని పౌడర్ అనే కంపెనీలో పనిచేస్తున్నావు. అలా డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తా అంటుండగానే ఒకడు అదే వివరాలతో గుర్తింపు కార్డులు రెడీ చేస్తూనే ఉన్నాడు. వీడు పక్కా ఫోర్జరీ గాడు. అందువల్ల ఇతన్ని ఫోర్జరీ అని పిలుచుకుందాం. హీరో గుర్తింపే మార్చేసి లోన్ కోసం బ్యాంకుకు పంపారు. బ్యాంకు మేనేజర్ వెరిఫికేషన్ కోసం పద్మిని పౌడర్ కంపెనీకి కాల్ చేసింది. యాక్చువల్ గా అలాంటి కంపెనీయే లేదు. అలా ఒక కంపెనీ ఉన్నట్లు దాని ఫోన్ నంబర్ ను కూడా ఈ గురువే సిద్ధం చేశాడు. అప్పుడు మేనేజర్ ఫోన్ చేయగానే గురువే ఫోన్ తీసి, రమేష్ మా దగ్గరే పనిచేస్తాడండి, వాడు మంచి పనివాడు అని కూడా చెప్పాడు. 3 రోజుల్లో లోన్ వస్తుందని బ్యాంకు వాళ్ళు చెప్పారు. ఇక లోన్ రాబోతోందని హీరోకు ఇంట్రెస్ట్ గా ఉందో లేదో కానీ గురువు యొక్క బాడీ గార్డ్ కు ఎక్కువ ఆసక్తిగా ఉంది. హీరో బయటకు రాగానే లోన్ వచ్చిందా, పని అయిపోయిందా అని అడిగాడు. అతడెందుకు అడిగాడంటే లోన్ వచ్చిందంటే 30% గురువుకు కమిషన్ గా ఇవ్వాలి. ఆ కమిషన్ కోసమే బాడీగార్డ్ వచ్చాడు. ఇంకోవైపు కొరియాలోని ఫైనాన్స్ కంపెనీని చూపించారు. ఫ్రాడ్ కేసులను తగ్గించడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో 2 పనికిరాని ఆఫీసర్లు ఉంటారు. అదే డిపార్ట్మెంట్ కు ఇప్పుడు కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు. అవినీతి అక్రమాలను ఆపాలని అతడు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. కానీ ఆ 2 ఆఫీసర్లు మాత్రం అతన్ని వెనక్కి లాగుతుంటారు. సీన్ కట్ చేస్తే హీరోకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. హీరో ఆ ఫ్రెండ్ ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు. అప్పుడు హీరో ల్యాప్టాప్ చెక్ చేస్తుంటే లోన్ అమౌంట్ వచ్చినట్లు తెలిసింది. కానీ హీరో మహా కిల్లాడి. అకౌంట్ లోకి డబ్బులు పడిన మరుక్షణమే వేర్వేరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి ఏమీ తెలియని వెర్రి వెంగళప్పలాగా బాడీగార్డ్ దగ్గరకు వెళ్ళాడు. మీ కమిషన్ ఇస్తా రండి అని ఏటీఎం కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి చెక్ చేస్తే అకౌంట్ లో డబ్బులు లేవు. అయ్యయ్యో, ఏమైందో తెలియట్లేదండి, బ్యాంకు నుంచి అసలు డబ్బు వేశారా లేదా, ఉండండి ఒక్క నిమిషం బ్యాంకుకు ఫోన్ చేస్తా అని ఫోన్ బయటకు తీసి కాల్ చేస్తున్నాడు. హీరో మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ ను బాడీ గార్డ్ కి ఇచ్చాడు. అప్పుడు అందులో ఒక లేడీ ఏం చెప్తుందంటే, సారీ అండి, సడన్ గా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు అడిగిన లోన్ ను ఇవ్వలేము అని ఒక లేడీ చెప్పింది. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి బ్యాంకులో పనిచేసేట ఆమె కాదు, హీరో యొక్క మనిషి. నేను ఫోన్ చేసినప్పుడు ఇలా మాట్లాడు అని హీరో ఇంతకు ముందే చెప్పాడు. అందువల్ల ఆ 420 హీరో చెప్పినట్లు చేసింది. డబ్బు పడలేదని ఇప్పుడు ఆ బాడీ గార్డ్ మోసపోయాడు. ఇందువల్ల హీరోకు $30,000 దొరికాయి. దీంతో హీరో బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాడు. అతని ప్లాన్ ఏంటంటే రోలెక్స్, టైటాన్ అని ఒరిజినల్ వాచెస్ ఉంటాయి కదా, కానీ వాటికి సరిపోయేలా నకిలీ వాచ్లను కొని వాటిని ఒరిజినల్ అని చెప్పి అమ్మాలని అనుకుంటున్నాడు. మరి వాచ్ ఒరిజినల్ దే అని చెప్పాలంటే వారంటీ కార్డు ఉండాలి కదా. ఆ వారంటీ కార్డును రెడీ చేసే బాధ్యత హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే అతనికి అప్పగించాడు. ఈ ఫ్రెండ్ సాధారణమైన వాడు కాదు. ఫోర్జరీ చేయడంలో కిల్లాడీలకే కిల్లాడి. అతడు సిస్టమ్ కూడా యూజ్ చేయడు, చేతితోనే రాయడం గీయడం అన్ని చేస్తుంటాడు. ఇప్పుడు అతడు గ్యారంటీకి సంబంధించిన డాక్యుమెంట్ రెడీ చేశాడు. ఫేక్ వాచ్ తయారు చేశారు. అది ఒరిజినల్ అని చెప్పడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశారు. కానీ ఆ వాచ్ ను కొనాలంటే కస్టమర్ కావాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే హీరో దగ్గర దానికి కూడా ఒక ఐడియా ఉంది. అదేంటంటే వన్ లైన్ అనే ఒక హ్యాకింగ్ సాఫ్ట్వేర్. దాన్ని తయారు చేసింది హీరోనే. అది చూడ్డానికి డాక్యుమెంట్ లాగే ఉంటుంది, కానీ దాన్ని మెయిల్స్ కు పంపిస్తుంటాడు. ఒక్కసారి దాన్ని గాని క్లిక్ చేశారంటే ఇక అంతే, అన్ని వివరాలను ఇతడు రాబడతాడు. వాళ్ళు ఏ యాప్ లోనైతే ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యారో ఆ వివరాలన్నీ ఇతనికి తెలుస్తాయి. ఇక ఆ వివరాలతో ఇతని ఆన్లైన్ పోర్టళ్లలో వాళ్ళను యాడ్ చేస్తాడు. ఇక వాళ్ళకు గాని వాచ్ తక్కువ ధరకు అమ్ముతున్నామని మెసేజ్ పెడితే ఆటోమేటిక్ గా వస్తారు. ఇక అంతా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ఫేక్ వాచ్ కొన
కొనడం కోసం ఒక షాప్ కు వెళ్లారు. 420 ఉంటుందే ఆమెను తీసుకుని హీరో వెళ్ళాడు. ఇంతసేపు అమాయకురాలిగా హీరోతో తిరిగిందే ఆమె ఇప్పుడు పెద్ద డిమ్కి ఇచ్చింది. అతనితో తీయగా మాట్లాడి కొంచెం సేపట్లోనే డబ్బుతో ఎస్కేప్ అయింది. అప్పుడు బాధగా హీరో ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి చూస్తే హీరో యొక్క ఫ్రెండ్ ను ఒకడు బాగా కొడుతున్నాడు. అది వేరెవరో కాదు, ఇంతకు ముందు గురూజీ అని ఒక అతన్ని చూసామే, అతని యొక్క పార్ట్నర్ ఇతడు. ఆ గురువు తెలివితో పనిచేస్తే ఇతడు కండబలంతో పనిచేస్తాడు. పోట్లాటలు, రౌడీయిజం ఇలాంటివి ఇతడు చేస్తుంటాడు. హీరోకు లోన్ డబ్బులు వచ్చినా కూడా రాలేదని అబద్ధం చెప్పాడనేది వీళ్ళకి తెలిసిపోయింది. అందువల్ల హీరోను పట్టుకున్నారు. ఇప్పుడు వీన్ని చంపి పడేస్తా అని ఆ పార్ట్నర్ ఊగిపోతున్నాడు. కానీ ఆ గురువు మాత్రం వేరే ఆలోచన చేస్తున్నాడు. ఏంట్రా, మేమే ఊరంతా మోసం చేస్తున్నాం, వీడు మమ్మల్నే మోసం చేశాడే, అలాగైతే వీడు మామూలోడు కాదు, నామం పెట్టే వాళ్ళకే నామం పెట్టాడంటే వీని తెలివిని ఎందుకు వేస్ట్ చేయాలి, అందువల్ల వీన్ని మన టీంలోనే చేర్చుకుందామని గురువు అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, మేం చేసే పని ఇది, మేము తప్పేమీ చేయట్లేదు, బ్యాంకులో లోన్ ఎవరికైతే దొరకట్లేదో అలా కష్టపడుతున్న వాళ్ళకి మేము లోన్ ఇప్పిస్తున్నాం, ఆ సేవకు మేము కొంత డబ్బు ఛార్జ్ చేస్తున్నాం, దీనివల్ల వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ, అందువల్ల మేము చేసేది మంచి పనే కాబట్టి మాతో చేరవయ్యా అని అడిగాడు. సీన్ కట్ చేస్తే ఈ గురువు దగ్గరికి భార్యాభర్తలు వచ్చారు. హీరోకు ఎలాగైతే ముందుగా లోన్ తీసుకోవడానికి ఏమేం చేయాలో చెప్పారో ఇప్పుడు వీళ్ళకు కూడా చెప్తున్నారు. బ్యాంకు మేనేజర్ తో మాట్లాడమని ఆ లేడీని పంపించారు. బ్యాంకు మేనేజర్ తో ఈ లేడీ ఏమి మాట్లాడాలో అనేది బ్లూటూత్ ద్వారా బ్యాంకు బయటే ఉన్న ఫోర్జర్ అంతా చెప్తున్నాడు. అతడు ఎంత చెప్పినా కూడా అతడు చెప్పినట్లు చెప్పకుండా ఈమె కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో వాగింది. ఈమె బయట ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోంది, ఫ్రాడ్ చేస్తోందని బ్యాంకు వాళ్ళు కనిపెట్టారు. అందువల్ల ఆమెను పట్టుకున్నారు. ఇక పోలీసులు విచారణ చేసి ఎలాగైనా ఆమె ద్వారా ఈ గురువు దగ్గరకు వస్తారు. ఈ విషయమంతా గురువుకు తెలియగానే ఇక మన గురించి తెలిసిందిరా, ఈ చోటును కాల్ చేసి వెళ్ళాలి అని అంటున్నాడు. కాసేపట్లోనే అంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ పార్కర్ ఉంటాడే, ఆ పార్ట్నర్ పేరు పార్కర్, హీరో మనల్ని ఎలా మోసం చేశాడు అని అతడు అంటున్నాడు. కానీ పక్కనున్న ఆ గురువు ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు ఫ్రెండ్, నీకు మన యొక్క 3 రూల్స్ తెలుసు కదా. మొదటి రూల్ ఏంటి, తెలివి ఉన్నవాడు డబ్బు సంపాదిస్తాడు, వాడు ఎలాంటి మెథడ్ ఉపయోగించి మోసం చేశాడనేది బయటకు చెప్పకూడదు. రెండోది ఏంటంటే, మనం పర్సనల్ లోన్ లోనే చేయి పెట్టాలి తప్పితే ఇలా కార్ లోను, హౌసింగ్ లోను వీటిలో చేయి పెట్టకూడదు. ఇక మూడోది ఏంటంటే, మనం కంటిన్యూగా ఒక్కో పని చేసేటప్పుడు అందులో కొత్తగా ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించాలి. ఇప్పుడు ఇదంతా తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేశావని కారణాన్ని అతన్ని ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. ఇంకోవైపు ఆ లేడీ చిక్కిందే, ఆమెను పట్టుకుని ఇన్స్పెక్టర్ ఈ గురువు యొక్క చోటుకు వచ్చాడు. అక్కడ చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. ఏమ్మా, నువ్వు వాళ్ళతో కొంచెం సేపైనా ఉన్నావు కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే విని ఉంటావు కదా, మాకు అవసరం వచ్చేది ఏదో ఒక విషయం చెప్పమ్మా అని అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్. యాక్చువల్ గా ఈ లేడీ ఉన్నప్పుడే హీరోకు పేరును మార్చారు. హీరో చదువుకున్న కాలేజీ గురించి కూడా చర్చించుకున్నారు. ఆ విషయాలన్నీ ఇన్స్పెక్టర్ కి ఈమె చెప్పింది. ఇంకోవైపు హీరోను చూపించారు. వీళ్ళు పనిచేయడం కోసం కొత్తగా ఒక ఆఫీస్ ను ఎంచుకున్నారు. ఇంతకు ముందు హీరో లోన్ వచ్చినా కూడా రాలేదని చెప్పి ఒక బాడీ గార్డ్ ను మోసం చేశాడే, అతడు హీరోపై చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు హీరో అతని పక్కకు పిలిచి, రే నేను చేసిందంతా పర్సనల్ గా తీసుకోకరా, ఇదంతా మన వృత్తిలో సహజమే, ఏదో అనుకోకుండా అలా చేశాను, కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అదేంటంటే మీరు మాజీ గ్యాంగ్స్టర్ అని చెప్తున్నారే, ఇప్పుడు మీరు మనకు వచ్చే లోన్ కమిషన్ ను తీసుకురావడం కోసం ఒంటరిగా వెళ్తున్నారు కదా, ఇకపై మనిద్దరం కలిసి వెళ్దాం. ఇప్పటి వరకు మీరు మీ కండబలాన్ని ఉపయోగించి మాత్రమే వర్క్ చేస్తున్నారు. ఈ కండబలంతో పాటు నా దగ్గర ఉన్న బుద్ధి బలం కూడా తోడు చేసాం అనుకోండి, అప్పుడు వర్క్ సూపర్ గా ఉంటుంది. ఇకపై ఎక్కడికైనా కలెక్షన్స్ కు వెళ్ళేటప్పుడు మీరు గ్యాంగ్స్టర్ రేంజ్ లోనే రండి, కాకపోతే మీ మెదడుగా నేనొస్తాను, అప్పుడు కమిషన్ ఎలా వస్తుందో ఒక్కసారి చూద్దురులేండి అన్నాడు. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ మళ్ళీ గ్యాంగ్స్టర్ లాగా మారాలంటే అతడు ఉపయోగించే వస్తువులు కావాలి. అవి తీసుకోవడం కోసం ఇతడు తన చోటుకు వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇతని యొక్క పాత స్నేహితులు, బాసు నిన్ను లోపలికి రావద్దని చెప్పాడు, అందువల్ల నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని బ్లాక్ చేశారు. వాళ్ళు పట్టిన పట్టు అస్సలు విడవరు. ఒక్కసారి ఎవరైనా వాళ్లకు లోపలికి వెళ్ళనివ్వకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వరు, అంత బలంగా నిలబడతారు. హీరో ఈ మాజీ గ్యాంగ్స్టర్ లోపలికి వెళ్ళడానికి ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అదే టైంలో హీరో చూడకూడని ఒకరిని చూశాడు. ఎవర్రా అది అంటే ఆ 420 హీరోను మోసం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి చాలా పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. వాళ్లకు మందు పోసి మైకంలో
కష్టంలో పడగానే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసే పని చేస్తోంది. అప్పుడు హీరో ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూస్తూ ఏమంటోందంటే, నువ్వు వేరే ఒకరిని మోసం చేశావు, అప్పుడు నిన్ను నేను మోసం చేశాను, ఇందులో నేను తప్పు చేసినట్టు అస్సలు అనిపించట్లేదే అంది. ఇక సరేలే అని హీరో బయటకు వచ్చాడు. ఇప్పుడు బాడీగార్డ్ ను హీరో గ్యాంగ్స్టర్ లాగా తయారు చేశాడు. ఇక కమిషన్ డబ్బు తీసుకోవడం కోసం ఒక చోటుకు వెళ్లారు. కమిషన్ డబ్బులు ఇవ్వబోయే అతనికి హీరో మామూలుగా మర్యాదలు చేయట్లేదు. అతన్ని హోటల్ కు తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు, తాగించారు, మర్యాదగా మాట్లాడాడు. నీకు వచ్చే ఈ లోన్ తో నువ్వు గొప్ప గొప్ప పనులు చేయవచ్చు, పై స్థాయికి వెళ్ళొచ్చు అని మోటివేషన్ వచ్చేలా మాట్లాడాడు. మరుసటి రోజు అతనికి లోన్ డబ్బులు వచ్చాయి. అప్పుడు హీరో డబ్బులు ఇవ్వవయ్యా అని కూడా అడగలేదు. ఇదిగోండి మీ డబ్బులు అని తనంతట తానే తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. ఆ లెవెల్లో అతడు పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక రోజు రోజుకు హీరో ఈ మ్యాజిక్ గ్యాంగ్స్టర్ బాగా కలెక్షన్ చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఇలా రోజు రోజుకు డెవలప్ అవుతుంటే ఫోర్జర్ ఉంటాడే, అతనికి కడుపు మండుతోంది. నా తర్వాత వచ్చిన వాడివి నువ్వు ఇంత సంపాదిస్తున్నావే, అది కూడా ఈ ఆఫీస్ ను శుభ్రం చేసే వాడిని పక్కన పెట్టుకుని ఇదంతా చేస్తున్నావా, ఉండరా ఏదో ఒక రోజు నీ అంతు చూస్తారా అని ఇతడు అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ పార్కర్ గురువును పక్కకు తీసుకెళ్లాడు. మీతో విడిగా మాట్లాడాలి అన్నాడు. ఇక పార్కర్ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు ఫ్రెండ్, మనం కూర్చున్న ఈ పక్క రూమ్ లోనే 3 బ్యాంకులకు చెందిన 3 వైస్ ప్రెసిడెంట్స్ కూర్చుని ఉన్నారు. ఎన్నాళ్ళుగా మనం ఈ చిల్లర పనులు చేస్తాం. మనం పంపించే ఈ లోన్ అప్లికేషన్లలో కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, ఇంకొన్ని కావట్లేదు. మనం గాని ఆ 3 బ్యాంకులతో టైఅప్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనం పంపే అన్ని అప్లికేషన్లను వాళ్ళు శాంక్షన్ చేస్తారు. వారికి లాభము, మనకు లాభము. కొన్ని రోజులు వాళ్లకు అలాగే లాభాలు ఇచ్చినాం అనుకో, ఆ తర్వాత వాళ్ళే వెళ్లి వాళ్ళ బోర్డు మెంబర్స్ తో మాట్లాడి మనకు సపరేట్ గా ఒక బ్యాంకు పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు. మరి నువ్వేమంటావు అని పార్కర్ అడుగుతున్నాడు. కానీ గురువు మాత్రం అది అస్సలు కుదరదు కదరా, ఎందుకంటే మనం బ్యాంకులతో టైఅప్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనం కేవలం పర్సనల్ లోన్ కు సంబంధించిన అప్లికేషన్ మాత్రమే పంపగలమా, వాళ్ళు కార్ లోన్, హౌసింగ్ లోన్ ఇలా అన్నింటినీ చేయమని చెప్తారు. కానీ అది మనం చేయట్లేదు కదా, మన రూల్స్ కు అది విరుద్ధం కదా అంటున్నాడు. మనం డబ్బు సంపాదించాలి కానీ ప్రజలను మోసం చేసి కాదు అన్నాడు. ఇది మనకు కరెక్ట్ కాదు, విరుద్ధం, అందువల్ల వదిలేసే అన్నాడు. సీన్ కట్ చేస్తే బ్యాంకు వాళ్లకు ఒక లేడీ చిక్కింది కదా, ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. మీకు లోన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారా, మా దగ్గరికి రండి, మేము ఇప్పిస్తామని గురువు ఇప్పుడు ఎక్కడికైతే చోటు మార్చి అక్కడ పనులు ప్రారంభిస్తున్నాడో అక్కడి నుంచే ఈమెకు మెసేజ్ వచ్చింది. ఆ అడ్రస్ ను ఇన్స్పెక్టర్ కి ఆమె ఇచ్చింది. ఈ ఇన్స్పెక్టర్ ఎవరినైతే వెతుకుతున్నాడో అతడు ఉండే చోటు ఇతనికి తెలిసిపోయింది. ఇక గురువును పట్టుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు గురువు పెట్టాడు చూడండి పరుగులు, మామూలుగా లేవు. పరిగెత్తుతున్న గురువును ఇన్స్పెక్టర్ తరుముతున్నాడు. ఇంతకీ ఈ పనంతా చేసింది ఎవర్రా అంటే ఆ ఫోర్జర్. ఇతడే ఆ లేడీకి డబ్బు ఇచ్చి ఆ మెసేజ్ ను తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ కు చూపించమని అన్నాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే, ఈ గురువు దగ్గర ఒక బుక్ ఉంటుంది, గురువును ఎలాగైనా ఇరికించి ఆ బుక్ తీసుకుని సపరేట్ గా ఈ వృత్తిని చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆఫీస్ లోకి వెళ్లి ఆ బుక్ తీసుకుందామని ఫోర్జర్ లోపలికి వెళ్తుంటే అతనికంటే ముందే దాన్ని హీరో తీసుకుని వెళ్తున్నాడు. హీరో పారిపోతుంటే ఈ ఫోర్జర్ అతన్ని తరుముతున్నాడు. అప్పుడు గట్టిగా హీరో తలపై ఒక్కటేశారు. ఎవర్రా అని చూస్తే పార్కర్. యాక్చువల్ గా దీని అంతటికీ మూల కారణం ఇతడే. ఇతడు చెప్పడం వల్లే ఫోర్జర్ ఇదంతా చేశాడు. ఇక హీరోను కొట్టి అతని దగ్గర ఉన్న బుక్ ను వీళ్ళిద్దరు తీసుకుని వెళ్తున్నారు. కాసేపట్లోనే బాడీ గార్డ్ కార్ లో అక్కడికి వచ్చాడు. అప్పుడు అందులో హీరో ఎక్కాడు. ఆ గురువు కూడా ఈ కార్ లో ఎక్కాడు. ఇక ముగ్గురు అందులో వెళ్తున్నారు. ఎలాగోలా చేసి తప్పించుకున్నారు. ఇక ఎప్పుడైతే తన ఫేస్ రివీల్ అయిందో ఇక అప్పుడు బిజినెస్ చేయొద్దని గురువు అనుకుంటున్నాడు. ఇక చేసిందంతా చాలు, ఇక అండర్ గ్రౌండ్ కు వెళ్దామని గురువు నిర్ణయించుకున్నాడు. సరే, ఇన్నాళ్ళు ఈ పిల్లలు నాతో పాటు ఉన్నారే, వెళ్లే ముందు వీళ్ళకి ఏదైనా చేయాలనుకుని ఇతని దగ్గర ఆ లెక్కల బుక్ ఒక్కటే కాదు ఇంకొకటి కూడా ఉంది. అంటే ఒరిజినల్ ను కాపీ చేసి ఇంకొకటి పెట్టుకున్నాడు. ఆ బుక్ తీసుకొచ్చి హీరో చేతిలో పెట్టి, ఇకపై ఇది కొనసాగించాలా వద్దా అనేది నీ ఇష్టం, ఒకవేళ ఇది గాని నువ్వు కొనసాగించాలనుకుంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకో, పర్సనల్ లోన్ కు సంబంధించిన స్కామ్ మాత్రమే చేయాలి, ఈ హోమ్ లోన్, కార్ లోన్ వంటివి అస్సలు చేయకూడదని అన్నాడు. ఇప్పుడు హీరో కూడా గురువు రాగే పని చేయాలంటే అతనికంటూ ఒక టీం కావాలి. కలెక్షన్ కోసం బాడీ గార్డ్ ఆల్రెడీ ఉన్నాడు. మరి ఈ బిజినెస్ కు బేస్ ఏంటి, మాకు లోన్ కావాలని జనం రావాలి. అందువల్ల హీరో ఏం చేశాడంటే, సినిమా స్టార్టింగ్ లో ఒక ఆంటీ హీరోను గురువు దగ్గరికి తీసుకెళ్లిందే, ఆ ఆంటీని పిలిచాడు. ఆ ఆంటీ పని ఏంటంటే జనం యొక్క పర్సనల్ డీటెయిల్స్ ను సేకరించడమే. ఆమె రోడ్డుపై దొరికే చిన్న పేపర్ ముక్కను కూడా వదిలిపెట్టదు. ఆ పేపర్ ఏంటా అని తీసి చూస్తూ
చూస్తుంది. అందులో ఫోన్ నెంబరో లేక ఈమెయిల్ ఐడియో ఉంటే దాన్ని భద్రంగా దాచిపెడుతుంది. ఇప్పుడు ఈ ఆంటీ దగ్గర ఒక 1000 మందికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిని హీరో తీసుకున్నాడు. వచ్చే లాభంలో ఒక షేర్ ఇస్తానని చెప్పాడు. ఎలాగైతే గురువుకు ఫోర్జరీ అనే ఒక అతడు ఉన్నాడో ఇప్పుడు హీరోకు కూడా డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఒకరు కావాలి. అందువల్ల తన ఫ్రెండ్ ను వెళ్లి కలిశాడు. అతన్ని కూడా టీమ్ లో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ టీమ్ లో 4 ఉన్నారు. మళ్ళీ హీరో వన్ లైనర్ అనే ఆ సాఫ్ట్వేర్ ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఆ సర్వీస్ నుంచేని ఆంటీ దగ్గర కొన్ని ఐడీస్ తీసుకున్నాడే వాళ్లకు మెసేజ్ పంపించాడు. దాన్ని వాళ్ళు క్లిక్ చేయగానే అప్పుడు వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్స్ అన్ని ఇతనికి చేరాయి. ఆ డీటెయిల్స్ తో వన్ లైన్ లోన్ సర్వీస్ అనే ఆ వెబ్సైట్ లో వాళ్ళంతా సభ్యులుగా ఉన్నట్లు ఇతడే క్రియేట్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే మేము లోన్ సర్వీస్ ఇస్తున్నాం, అవసరం ఉంటే రండి అని తెలియపరచడమే ఈ వెబ్సైట్ లక్ష్యం. అంతేకాదు గురువు ఒక బుక్ ఇచ్చాడే ఆ డేటా అంతా కూడా ఇతడు పెన్ డ్రైవ్ లో పెట్టుకున్నాడు. ఇక లోన్ అడుగుతూ కస్టమర్స్ వస్తున్నారు. అప్పుడు హీరో గ్రూప్ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసింది. బ్యాంకులను ఎలా మోసం చేయాలని కొంచెం కొంచెంగా అందరికీ చెప్తూ రోజు రోజుకు ఎదుగుతున్నాడు. ఇంకోవైపు ఆ పార్ట్నర్ ఏ లోన్లనైతే అసలు ముట్టుకోకూడదని గురువు చెప్పాడో వాటినే ఇప్పుడు టచ్ చేస్తున్నాడు ఈ పార్కర్. కార్ లోన్ స్కామ్ ను చేతుల్లోకి తీసుకున్నాడు. యాక్చువల్ గా గురువు వాటి జోలికి ఎందుకు వెళ్ళకూడదని అన్నాడంటే పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఆ లోన్ ను ఎవరైతే ఒక వ్యక్తి తీసుకుంటున్నాడో అతని అడ్రస్ ను డీటెయిల్స్ ను పూర్తిగా మార్చేస్తున్నారు. ఒకవేళ అతడు కట్టకపోయినా కూడా ఎలాంటి సమస్య ఉండదు. కానీ కారు హౌసింగ్ లోను అని సెక్యూర్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఇక తలరాత అని లోన్ కట్టి తీరాల్సిందే. ఇంతకీ వారు చేసే స్కామ్ ఏంటంటే జనాన్ని పిలిచి మేం చీఫ్ గా కార్లు ఇస్తామని చెబుతారు. ఇనిషియల్ అమౌంట్ ఇవ్వగానే లోన్ పై కార్లను ఇచ్చేవారు. దానికి కొంత కమిషన్ తీసుకునేవారు. ఆ తర్వాత ఆ కారును వేరే చోట పెట్టి లోన్ తీయించేవారు. అందులో 30% కమిషన్ ఇవ్వాలి. కారును బ్యాంకులో పెట్టి సెక్యూర్డ్ లోన్ తీసుకోగానే కమిషన్ చేతిలో పడేంత వరకు ఆగేవారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే కారుతో పాటు ఎస్కేప్ అయ్యేవారు. కారు చోరీ కావడం వల్ల ఇన్సూరెన్స్ కవర్ అయ్యేది. కానీ దాన్ని పెట్టి బ్యాంకులో లోన్ తీశారు కదా, ఆ లోన్ తీసుకోవడానికి పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని సాధారణ ప్రజలకు చెందిన ఒరిజినల్ ఐడీస్ ఉంటాయి. ఇప్పుడు లేని కారుకు వారు అప్పు తీరేంత వరకు ఈఎంఐలు కడుతూనే ఉండాలి. ఈ స్కామ్ ద్వారా పార్కర్ ఖజానా నిండిపోయింది. 3 బ్యాంకులతో టైఅప్ పెట్టుకుని వీరంతా ఈ మోసాలు చేశారు. ఈ స్కామ్ వల్ల ఎంతో మంది జనం మోసపోయారు. అందులో ఒకడైతే ఈ ఈఎంఐలు కట్టలేక చచ్చిపోయాడు కూడా. లేని కారు కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది అని ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇప్పుడు 1 సంవత్సరం గడిచిపోయింది. 2006లో చూపించారు. ఇప్పుడున్న హీరో యొక్క ఆన్లైన్ లోన్ సర్వీస్ సెంటర్ లో 4 లక్షలకు పైగా మంది కస్టమర్లు ఉన్నారు. హీరో యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతోంది. దీన్ని ఇంకా మనం పెద్దది చేయాలి, మనం ఇంకా గ్రూప్ ను పెంచుకుంటే బాగుంటుంది అని 420 అమ్మాయి ఉంటుంది, ఆమెను పిలిచాడు. అప్పుడు దోస్త్ ఏమంటున్నాడంటే రే ఆల్రెడీ ఈమె నిన్ను మోసం చేసిందిరా, ఆమెను తీసుకుంటే మళ్ళీ మోసం చేయదని గ్యారంటీ ఏంటి అని హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా హీరో వినట్లేదు. ఆమెను టీమ్ లో చేర్చుకున్నాడు. హీరోకు తల్లిదండ్రులు ఉన్నారు. యాక్చువల్ గా హీరో చాలా పేద కుటుంబంలో పుట్టాడు. చిన్న వయసు నుంచేని చాలా కష్టాల్లో పెరిగాడు. ఇప్పుడు చాలా డబ్బు సంపాదిస్తున్నాడు కదా, అందువల్ల బాడీ గార్డ్ ద్వారా ఒక పెట్టె నిండా డబ్బును తన తల్లిదండ్రుల ఇంటికి పంపిస్తున్నాడు. అప్పుడప్పుడు అతడు కొరియర్ బాయ్ లాగా ఆ ఇంటికి వెళ్లి డబ్బు పెట్టెను డెలివరీ చేస్తుంటాడు. ఈ డబ్బు మా కొడుకు ఎలా సంపాదిస్తున్నాడు, న్యాయబద్ధంగానే ఉందా లేదా ఇల్లీగల్ గా ఉందా అనేది వారికి ఏమీ తెలియట్లేదు. అందువల్ల ఆ డబ్బు నుంచి ఒక్క రూపాయి కూడా తీయట్లేదు. కొడుకు డబ్బు పంపిస్తుంటే దాన్ని తీసుకెళ్లి ఒక మూలకు పెడుతున్నారు. ఇదే టైంలో ఇన్స్పెక్టర్ 1 సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ తర్వాత అతనికి ఏం తెలిసిందంటే హీరో ఈ గురువు యొక్క మనిషి అని తెలుసుకున్నాడు. అప్పుడు హీరో యొక్క ఇంటి గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఇదంతా ముందే తెలుసుకున్న హీరో ఇంటి వెనక గూడ దూకి ఇంట్లోకి వచ్చాడు. దయచేసి ఎవ్వరు ఏమి మాట్లాడొద్దు, పోలీసు వచ్చాడే, ఇంట్లో ఎవరూ లేరని అతడే వెళ్ళిపోతాడు, కానీ సైలెంట్ గా ఉండండి అన్నాడు. కానీ హీరో వాళ్ళ నాన్న వచ్చి అరుస్తున్నాడు. రే ఏంట్రా ఇంట్లోనే ఉన్నారు కానీ లేరని చెప్పమంటున్నారేంటి అన్నాడు. తలుపులు తెరవన్రా అని బయట నుంచే గొడవ చేశాడు. కానీ హీరో అంతకంటే ముందే కొంచెం తెలివిగా ఆలోచించాడు. లోకల్ పోలీసులకు కాల్ చేసి ఒకడు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళొచ్చి ఈ ఇన్స్పెక్టర్ ను పట్టుకుంటున్నారు. అతడు అసలు విషయం చెప్పి వాళ్ళంతా కలిసి హీరోను పట్టుకునే లోపు వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఇంకోవైపు ఈ పార్కర్ యొక్క బిజినెస్ సూపర్ గా సాగుతోంది. లెక్కలేనంత డబ్బు వస్తుంటే ఆఫీస్ రూమ్ లోనే ఆ డబ్బును పెట్టడానికి స్పెషల్ గా ఒక ప్లేస్ తయారు చేశాడు. కోట్ల కొలది డబ్బును అందులో దాచిపెట్టాడు. ఇతని దగ్గర ఎంతో డబ్బు ఉన్నా
కూడా ఇతనిలాగే హీరో బిజినెస్ చేసి రోజు రోజుకు డెవలప్ అవుతున్నాడు కదా, అది ఇతనికి నచ్చలేదు. గురూజీ యొక్క డేటా బుక్ ను నేను తీసుకొచ్చాను, కానీ ఎలాంటి బుక్ లేకుండా వీడు ఎలా బిజినెస్ చేస్తున్నాడు? వీడి ఆన్లైన్ సర్వీస్ సెంటర్ లో 4 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ 4 లక్షల కస్టమర్లను మనం కోల్పోయినట్లే కదా. దీన్ని ఇలాగే వదలకూడదు, ఇదేంటో తేల్చుకోవాలి అనుకున్నాడు. ఇంకోవైపు హీరోకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇన్నాళ్ళు ఈ పర్సనల్ లోన్ బిజినెస్ హాయిగా సాగింది, కానీ న్యూస్ లో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్సనల్ లోన్ లో చాలా ఫ్రాడ్స్ జరిగాయి, అందువల్ల కొన్ని రోజుల పాటు పర్సనల్ లోన్స్ ఇవ్వడం మానేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ హీరో మాత్రం ఫ్రాడ్ చేసేది ఎందులో? ఓన్లీ ఈ పర్సనల్ లోన్స్ లోనే. ఈ వార్త వినగానే ఇప్పుడు ఏం చేద్దాం రా అని ఈ టీం అంతా డీలా పడిపోయింది. అప్పుడు ఆ 420 ఏంటండి అంత ఫీల్ అవుతున్నారు, పర్సనల్ లోన్ పోతే ఏంటి, సెక్యూర్డ్ లోన్ మీద పడదామని అంది. ఇదిగో చూడండి, కార్ లోన్ కావాలని ఒక అమ్మాయి బయట ఆల్రెడీ ఉంది, మీరు ఊ అంటే చాలు ఆమెను లోపలికి తీసుకొస్తా అంది. కానీ మిగతా ముగ్గురు వద్దురా, ఈ బిజినెస్ మనకు వద్దే వద్దు, ప్రజలను మోసం చేసి సంపాదించే డబ్బు అవసరమే లేదు అంటున్నారు. దోస్తు, బాడీగార్డ్, ఆంటీ హీరోను పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ హీరో మాత్రం ఇది చేసి తీరాలి అని నిర్ణయించుకున్నాడు. అందువల్ల హీరోతో పనిచేయడం ఇష్టం లేక ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే శోకంతో హీరో ఆఫీసులోకి వచ్చి చూస్తే అక్కడ పార్కర్, ఫోర్జర్ ఇద్దరు కూర్చుని ఉన్నారు. మర్యాదగా నీ వెబ్సైట్ యొక్క ఐడి, పాస్వర్డ్ చెప్పు, ఆ 4 లక్షల కస్టమర్లు మాకు కావాలి, చెప్తావా లేదా అని కొడుతున్నారు. చివరి వరకు హీరో చెప్పనే లేదు. కానీ ఈ ఫోర్జర్ ఏదేదో చేసి వెబ్సైట్ లోకి ఎంటర్ అయ్యాడు. కస్టమర్స్ యొక్క డేటా మొత్తం కాపీ చేసి తీసుకున్నాడు. యాక్చువల్ గా హీరో యొక్క మూలధనమే ఈ కస్టమర్లు. ఆ డేటాను కూడా వీళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అతనితోనే ఉండి అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన 420 మాత్రం ఈ పార్కర్ తో వెళ్లిపోతోంది. ఇప్పుడు హీరోతో పాటు ఉన్న వాళ్ళు పోయారు, కస్టమర్ డేటా కూడా పోయింది. సుమారుగా హీరో అదో పాతాళానికి వెళ్ళాడు. ఇంత కష్టాల్లో ఉన్న హీరో ఇప్పుడు బయటకు రావాలంటే ఒక వ్యక్తి వల్లే అవుతుంది. అతడెవరంటే గురువు. గురువు ఎక్కడున్నాడో హీరోకు బాగా తెలుసు. అందువల్ల హీరో వెళ్లి గురువును కలిశాడు. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా చెప్పలేదు, కానీ ఏమంటున్నాడంటే ఎన్ని రోజులండి మీరు ఇలా తలదాచుకుంటారు, బయటకు వచ్చి మీ గొప్పతనం చూపించొద్దా? ఇప్పుడు నేను కూడా మీ రేంజ్కి వచ్చాను, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసామనుకోండి, డబ్బులే డబ్బులు, రండి చేతులు కలపండి అని అంటుంటే ఆ గురువు రే 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 నీలాంటి వాళ్ళను నేనెంత మందిని చూసానురా, నా దగ్గరే నువ్వు కుప్పి గంతులు వేస్తున్నావు చూడు, బ్యాంకులో ఇప్పుడు పర్సనల్ లోన్స్ ఆపేశారు, నెక్స్ట్ ఏం బిజినెస్ చేయాలో నీకు అర్థం కావట్లేదు, అందువల్ల నా దగ్గరకు వచ్చావు, ఇది డైరెక్ట్ గా చెప్పకుండా ఏమేం స్టోరీలు చెప్తున్నావో చూడు అని అన్నాడు. సరేరా, నువ్వు చెప్పినట్లే నేను వస్తాను, కాకపోతే ఒక కండిషన్, నేను లేని సమయంలో ఈ సంవత్సరంలో నువ్వెంత సంపాదించావు, నువ్వు సంపాదించిన దాంట్లో నాకు 30% కమిషన్ కావాలి, ఇస్తావా అని అంటుంటే సరే ఇప్పుడు మీ దగ్గర ఏం లీడ్ ఉంది, దేని ద్వారా మనం సంపాదించబోతున్నాం, ఆ విషయం చెప్తే నేను ఇవ్వడం గురించి ఆలోచిస్తా అని హీరో అన్నాడు. అప్పుడు ఈ గురువు చేతిలో ఒక డైరీ ఉంది. ఏ నెలలో ఏ బ్యాంకుకు వెళ్తే ఈజీగా లోన్ వస్తుందో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఇదంతా చూసిన హీరో చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటండి మీరు, ఒక్కొక్కడు ఇన్ఫర్మేషన్ దొరకగా అల్లా కల్లోలం అవుతున్నాడు, కానీ మీకు మాత్రం ఇంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తోంది అని అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిస్తున్నారు, మీ సోర్స్ ను నేను చూసి తీరాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు హీరో, గురువు ఇద్దరు కలిసి వెళ్లి అతన్ని మీట్ అవుతున్నారు. అతడు ఒక పెద్ద బ్యాంకు యొక్క వైస్ ప్రెసిడెంట్. చాలా ఏళ్లుగా గురువుకు బ్యాంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇతడే. ఇంకోవైపు పార్ట్నర్ యొక్క గ్రూపు కార్ స్కామ్ చేసింది కదా, ఈ కార్ లోన్ స్కామ్ లో ఏం జరిగింది, కొన్న కారు పోయింది, లోన్ లో కమిషన్ పోయింది, ఆ తర్వాత బ్యాంక్ లో తీసుకున్న లోన్ ను కూడా ప్రజలు కట్టాలి. ఇలా లోన్ తీసుకుని ఒకడు చాలా కష్టపడుతున్నాడు. అతని దగ్గరకు వెళ్లిన ఫోర్జర్ తన మనుషులను తీసుకొచ్చి అతన్ని బెదిరిస్తున్నాడు. రే, కారు కనిపించకుండా పోయింది, దానికి ఇన్సూరెన్స్ కవర్ అయింది, లోన్ తీసుకొని మాకు కమిషన్ కూడా ఇచ్చావు, కానీ బ్యాంకులో తీసుకున్న లోన్ ఇంకా పెండింగ్ లోనే ఉందే, మరి దాన్నే ఎవరు కడతారు, డబ్బులు కట్టరా అని బెదిరిస్తున్నాడు. అతన్ని కారు లోపల పెట్టి పెట్రోల్ పోసి కాలుస్తున్నాడు. ఈ పార్ట్నర్ 3 బ్యాంకులతో టైఅప్ పెట్టుకునే కదా ఈ బిజినెస్ చేశాడు. అందువల్ల బ్యాంకులో ఉన్న పాలసీ ఏంటంటే వీళ్ళ ద్వారా ఏ లోన్స్ అయితే వెళ్ళాయో ఆ లోన్స్ క్లియర్ చేయడం కూడా వీళ్ళ పనే. ఇక ఆ లోన్ ను రికవరీ చేయడం కోసం ఎన్నో దారుణాలు చేశారు. ఒక్క సంవత్సరంలోనే బ్యాంకుకు ఎంతో సంపాదించి పెట్టారు, దానికన్నా ఎక్కువ వీళ్ళు సంపాదించారు. ఇప్పుడు ఈ పార్కర్ సొంతంగా బ్యాంకు పెట్టేంత డబ్బును సంపాదించాడు. బ్యాంకు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక
చివరగా బోర్డు మెంబర్స్ పర్మిషన్ ఇచ్చారంటే ఇతడు బ్యాంకు పెట్టొచ్చు. ఇంకోవైపు హీరో గురువును తన ఆఫీస్ కు తీసుకొచ్చాడు. ఆఫీస్ లోపలే రహస్యంగా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ చూపిస్తూ, చూసారా గురువు గారు, మీకంటే నేను ఎంత డెవలప్ అయ్యానో. నా దగ్గర వెబ్సైట్ ఉంది, అందులో 4 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు, చూస్తారా అని చెప్పి ఆ వెబ్సైట్ ను లాగిన్ అయ్యాడు. అప్పుడే ఫోర్జరీ ఇతనికి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. అతడు ఆల్రెడీ హీరో యొక్క సైట్ ను హ్యాక్ చేసి అతని కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఇప్పుడు హీరో ఆ సైట్ లోకి వెళ్ళలేకపోతున్నాడు. దీన్ని బట్టే గురువుకు అర్థమైపోయింది హీరోకు పెద్ద దెబ్బే తాకిందని. సరే, ఇంతకీ స్టోరీ ఏంటి అని అడిగితే అతడంతా చెప్పాడు. సార్ చివరిసారిగా నేను కార్ లోన్ స్కామ్ చేద్దామని అనుకున్నాను, కానీ దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ అంటున్నాడు. వాళ్ళ పేరు ఊరు మార్చేసి చేద్దామని అనుకున్నాను, కానీ అదంతా నాతో పాటు ఉండే వాళ్లకు నచ్చలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం కూడా హీరో గురువుకు చెప్పాడు. అప్పుడు ఆ గురువుకు మస్తు కోపం వచ్చింది. రే, స్టార్టింగ్ నుంచి నేను నెత్తి నోరు మొత్తుకుని చెప్తూనే ఉన్నాను, అలాంటి లోన్ల వైపు వెళ్ళకూడదురా అని. నా మాటను వినకుండా నువ్వు అందులోకి వెళ్ళాలంటే నీకెంత పొగరు, ఇక నువ్వు దీని అంతటికి సరిపడి రావు, నీ పని అయిపోయింది అని, నా దారి నేను చూసుకుంటా అని అతడు వెళ్ళిపోతున్నాడు. గురువు యొక్క డేటా అంతా ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సడన్ గా ఇన్స్పెక్టర్ ఎంట్రీ ఇచ్చి గురువును అరెస్ట్ చేశాడు. ఇక లోపలికి వెళ్లి హీరోను కూడా అరెస్ట్ చేద్దామని అనుకుంటే ఇతడు రహస్య రూమ్ లో రహస్యంగా ఒక మార్గం కూడా పెట్టుకున్నట్లున్నాడు. ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్లే లోపే ఆ మార్గం గుండా ఎస్కేప్ అయ్యాడు. ఇతడే ఈ టైంలో నన్ను కాపాడుతాడు అని నమ్మి గురువుని తీసుకొస్తే అతడు హ్యాండ్ ఇచ్చాడు. అది చాలదన్నట్లు పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అనేది హీరోకు అర్థం కావట్లేదు. సరే, నేను తయారు చేసిన ప్రోడక్ట్ నే నమ్ముకుంటా అనుకున్నాడు. హీరో వన్ లైన్ అనే సాఫ్ట్వేర్ ను తయారు చేసి పెట్టాడు కదా, దాంట్లోంచి ఒక మెయిల్ ను ఊరికే అలా ఫోర్జరీకి పంపించాడు. అతడు అంత పెద్ద కంప్యూటర్ జీనియస్, కానీ ఇతడు పంపించిన లింక్ ను క్లిక్ చేశాడు. అతడు అక్కడ క్లిక్ చేయగానే ఇతడు మొత్తం డేటా తీసేసుకున్నాడు. ఆ ఫోర్జర్ తన కంప్యూటర్ లో కస్టమర్స్ యొక్క లిస్ట్ అని స్పెషల్ గా ఒక ఫోల్డర్ కూడా పెట్టాడు. హీరో అందులోకి వెళ్లి చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరెవరికి లోన్స్ ఇప్పించారో ఆ లిస్ట్ అంతా ఉంది. అదంతా ప్రింట్ తీసుకున్నాడు. ఆ లిస్ట్ లో ఉన్న మొదటి వ్యక్తి యొక్క ఇంటికి హీరో వెళ్ళాడు. కొంతసేపటి క్రితం లోన్ కట్టలేదని చెప్పి ఒక అతన్ని కారులో ఉండగానే పెట్రోల్ పోసి కాల్చేశారు కదా, ఆ దాడిలో అతడు చావలేదు, కానీ చాలా గాయాలయ్యాయి. ఇది శాంపిల్ మాత్రమే, ఇంతకంటే ఘోరమైన విషయాలు చాలా మందికి జరిగాయి. ఒక్కొక్కరిని వెతుక్కుంటూ హీరో వెళ్ళాడు. ఇంకోవైపు పార్ట్నర్ కు ఫేవర్ గా ఉండే 3 బ్యాంకుల యొక్క వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ బోర్డు మీటింగ్ లో ఏం చెప్తున్నారంటే, పార్ట్నర్ మన బ్యాంకులకు చాలా లాభాలు తీసుకొచ్చి ఇచ్చాడు, అలాంటి ఒక వ్యక్తి బ్యాంకు పెడితే మనకు కూడా మంచిదే, అతడు సపరేట్ గా బ్యాంకు పెట్టాలని ఆశపడుతున్నాడు, అందువల్ల మనం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇదే బోర్డు లో వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరంటే గురువుకు ఫేవర్ గా ఉంటాడే వైస్ ప్రెసిడెంట్, అతడు కూడా మెంబరే. ఈ ముగ్గురు అడిగేదానికి ఇతడు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ఈ ముగ్గురు విపిస్ వెళ్లి అన్ని విషయాలను పార్కర్ కు చెప్పారు. అప్పుడు అతడు వాళ్ళపై మస్తు అరుస్తున్నాడు. రే, నా దగ్గర నుంచి మీరు పెట్టెలుగా డబ్బులు తీసుకున్నారు, తీసుకునేదంతా తీసుకుని ఇప్పుడు మాత్రం నైస్ గా బ్యాంకు పెట్టడం కుదరదని చెప్తున్నారే, నేను ఎలాగైనా చేసి బ్యాంకు పెట్టాలి, దానికి మీరే ఏర్పాట్లు చేయాలి, లేకుంటే మీ ముగ్గురిని చంపి పడేస్తా అని బెదిరించాడు. ఇంకోవైపు హీరో గురువును అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ కు కాల్ చేశాడు. అతన్ని ఒక చోటుకు రమ్మన్నాడు. అతడు వచ్చి చూసేలా టేబుల్ పై కొన్ని పేపర్స్ పెట్టాడు. ఈ పార్ట్నర్ చేసిన లోన్ స్కామ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా జనం, వాళ్ళపై దాడులు కూడా జరిగాయి కదా, వాటికి సంబంధించిన ఫోటోలోనే ఆ టేబుల్ పై పెట్టాడు. వాటిని చూసి ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఫోన్ లైన్ లోనే హీరో ఉన్నాడు. ఇన్స్పెక్టర్ తో ఏం చెప్తున్నాడంటే, ఆ ఫోటోలన్నీ చూసారు కదండి, కొంచెం బయటకు రండి అన్నాడు. నేను అక్కడే ఉన్నానని చెప్పి నేరుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడండి సార్, నేను చేసిందంతా తప్పే, నేను ఏదో గొప్ప పవిత్రుణ్ణి అని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. నేను ఈ ఫీల్డ్ ను ఎంచుకోవడానికి కారణం నా కుటుంబం యొక్క పేదరికం. ఆ పేదరికానికి కారణం కూడా నేనే. చిన్న వయసులో మేము బాగానే ఉండేవాళ్ళం, కాకపోతే ఒకానొక సమయంలో నాకు ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. నాకు ట్రీట్మెంట్ ఇప్పించడం వల్లే మా నాన్న అప్పుల పాలయ్యాడు. ఇక చివరకు మా నాన్నే తన యొక్క ఒక కిడ్నీ తీసి నాకు ఇచ్చాడు. కానీ నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం, మా కుటుంబానికి అప్పుల మీద అప్పులు అయ్యాయి. నా వల్లే కదా నా కుటుంబం ఇలా రోడ్డున పడింది. అందువల్ల నేనే ఆ పరిస్థితిని సరిదిద్దాలి. అందుకోసం ఏ పని అయినా చేసి డబ్బు బాగా సంపాదించాలని అనుకున్నాను. అందువల్లే ఈ డ్యూటీలోకి వచ్చాను. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడే అంతా అర్థమవుతోంది. నేను అప్పుల్లో మునిగి ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో అదే బాధను ఇప్పుడు నా వల్ల లోన్ తీసుకుని చాలా మంది అప్పుల్లో
లో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నారు కదా, అదంతా అర్థం చేసుకున్నాను. అందువల్ల ఇదంతా మార్చాలని అనుకున్నాను. మీరు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడం వల్ల మీకు కలిగే లాభం, ప్రజలకు కలిగే లాభం అంటూ ఏమీ లేదు. ఎవరినైతే పట్టుకుంటే ఇదంతా ఆగిపోతుందో అతన్ని పట్టుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. ఇదంతా చేయాలంటే మీరు గురువును అరెస్ట్ చేశారు కదా, అతన్ని మాత్రం విడుదల చేస్తే చాలు. ఈ ఒక్కసారి మాత్రం నన్ను నమ్మండి అని బతిమలాడాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కూడా అతన్ని నమ్మి ఒప్పుకున్నాడు. ఎలాగోలా చేసి ఇన్స్పెక్టర్ ఆ గురువు తప్పించుకునేలా చేశాడు. ఇక గురువు హీరో కలుసుకున్నారు. ఈ ఇద్దరు కలిసి పార్ట్నర్ ను పట్టివ్వడానికి ప్లాన్ వేసుకున్నారు. నీతో మాట్లాడాలి, ఈ హోటల్ కు రా అని పార్ట్నర్ ను గురువు పిలిచాడు. అతడు రాగానే మన పక్క రూమ్ లోనే నువ్వు బ్యాంకు పెట్టడానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో అతడే పక్క రూమ్ లో ఉన్నాడు. ఆ విషయం గురువు చెప్పగానే ఈ పార్ట్నర్ నేరుగా పక్క రూమ్ లోకి వెళ్ళాడు. నీకు నేను ఏం పాపం చేశానయ్యా, అందరికీ డబ్బు ఇచ్చినట్లే నీకు కూడా ఇస్తానని చెప్పాను. ఎన్నో సార్లు ఫోన్ చేశాను, నేరుగా కలవడానికి కూడా ప్రయత్నించాను, కానీ నువ్వు అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చి ఎందుకు కూర్చున్నావు అని అరుస్తున్నాడు. అప్పుడు గురువు వచ్చి, కాసేపు ఆగవయ్యా, మీ ఇద్దరి మధ్య ఉండి సర్ది చెప్పడానికే కదా నేనొచ్చింది. నువ్వు బ్యాంకు పెట్టడానికి అలౌ చేస్తున్నట్లు వీపీ చెప్పాడు, కానీ అంతకంటే ముందు నువ్వు ఒక స్కామ్ చేశావే, అందులో సగం డబ్బును ఈ వీపీకి ఇవ్వాలి. అంతకంటే ముందు నువ్వు ఒక స్కామ్ చేసి అందులో వచ్చే సగం డబ్బును వీపీకి ఇవ్వాలి. ఆ స్కామ్ ఏంటనేది మేము రెడీ చేసాం. అదేంటంటే కార్నల్ హౌసింగ్ లోన్ అనేది. ఈ కార్నల్ హౌసింగ్ ఏంటంటే చనిపోయిన వారి అస్థికలు ఒక చోట పెడతారే, ఆ ప్లేస్ నే కార్నల్ హౌస్ అని అంటారు. కొరియాలో దానికి డిమాండ్ చాలా ఎక్కువ. చనిపోయిన వారి అస్థికలను అక్కడ దాచిపెట్టడం బతికున్న వాళ్ళు తమ ఆస్తిగా భావిస్తుంటారు. ఆ కార్నల్ హౌస్ లో మాకు చోటు కావాలని జనం ఎగబడుతుంటారు. ఇదే స్కామ్ చేయాలని ఈ గురువు పార్ట్నర్ కు చెప్పాడు. ఇక ఇది కూడా అచ్చం ఆ కార్ లోన్ స్కామ్ లాంటిదే. మొదట ఏం చేయాలి, జనాన్ని ఒక చోటుకు రప్పించి విషయం అంతా చెప్పాలి. మేము మొదట ఇలాంటి ఒక బిల్డింగ్ ను కట్టబోతున్నాం. అంతకు ముందు ఎవరెవరైతే బ్యాంక్ లో లోన్ తీసుకుని మాకు కమిషన్ ఇస్తారో ఈ బిల్డింగ్ లో వాళ్లకు చోటిస్తాం. కార్నర్ హౌస్ కట్టేసిన తర్వాత మీరు తీసుకున్న లోన్ ను మేమే కట్టేస్తాం. ఇలా ఏదేదో మాట్లాడి జనాన్ని బుట్టలో పడేయాలి. ఇక బ్యాంకు పెట్టడానికి ఇదే ఏకైక దారి అని అనుకున్నప్పుడు ఈ పార్ట్నర్ చేసి తీరాల్సిందే. అందువల్ల జనాన్ని గుమిగూడేలా చేశాడు. ఆ తర్వాత తన ప్లాన్ అంతా చెప్పాడు. మరుసటి రోజు కొంతమంది జనం వచ్చారు. వాళ్ళు లోన్ తీసుకోబోతున్నట్లు చెప్పారు. వారందరినీ ఈ ఫోర్జర్ ఒక బండి ఎక్కిస్తున్నాడు. ఇంకోవైపు ఈ పార్కర్ హీరో యొక్క టీమ్ లో ఆంటీ ఒక ఆమె తిరుగుతుంది, ఆమెను కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఇతనితో పాటే 420 కూడా ఉంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏంటి సార్, వాళ్ళు ఒక మనుషులు, వాళ్ళు చెప్పినట్లు మీరు చేస్తున్నారా? ఇదంతా తలుచుకుంటూనే నా రక్తం మరిగిపోతోంది. వాళ్ళని ఏదేదో చేయాలి అని ఇలా మాట్లాడుతూనే పక్కనే పార్ట్నర్ యొక్క కాఫీ కప్పు ఉంది. దాన్ని తీసి అతనికి ఇవ్వబోతుండగా అది అతని షర్టు పై పడింది. కాఫీ పడగానే షర్టుకు మరకలయ్యాయి. అప్పుడు ఆమె దాన్ని క్లీన్ చేసి ఇచ్చింది. ఆ షర్టు వేసుకుని పార్ట్నర్ బయలుదేరుతున్నాడు. ఇంకోవైపు పార్ట్నర్ ఇప్పుడు ఎలాగైతే ఉన్నాడో అచ్చం అలాగే ఈ గురువు రెడీ అయ్యాడు. మరి ఇతడు ఏం గోల్మాల్ చేయబోతున్నాడో ఇప్పుడు మనకేమీ అర్థం కాలేదు. ఇంకోవైపు జనాన్ని ఒక బండిలో ఎక్కిస్తున్నాడు కదా ఈ ఫోర్జర్. అప్పుడే ఇన్స్పెక్టర్ వచ్చి అతన్ని పట్టుకున్నాడు. ఇక ఈ విషయం అంతా తీసుకెళ్లి పార్కర్ కు ఇన్స్పెక్టర్ తో ఇద్దరుంటారే వాళ్ళు వెళ్లి చెప్తున్నారు. అప్పుడు పార్కర్ వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఇందులోకి ఎట్టి పరిస్థితుల్లో నా పేరు రాకూడదు. ఫోర్జర్ తను ఒంటరిగా ఆ స్కామ్ ను చేయాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆంటీని నేను కిడ్నాప్ చేశాను, వాళ్లకు ఈ ఆంటీ కూడా సపోర్ట్ అని మీరు చెప్పాలి. ఈ స్కామ్ లోకి ఆంటీ వచ్చిందంటే ఇక ఆమెతో పాటే తోడు దొంగలైన హీరో, గురువు వీళ్ళంతా అందులోకి వెళ్తారు కదా, నేను సేఫ్ అని అంటున్నాడు. ఈ స్కామ్ అంతటికి వీళ్ళే కారణం అని వాళ్ళని పట్టుకుని జైల్లో వేయండి, నేను తప్పించుకుంటున్నాను, ఇక నాకు ఎలాంటి అడ్డు ఉండదు అని పార్ట్నర్ ప్లాన్ వేసి వాళ్ళిద్దరికి చెప్పాడు. ఆ ఆంటీ దగ్గరికి వెళ్లి మీ ఆఫీస్ ఎక్కడ అని అడిగారు. ఇక పోలీసులతో కలిసి వెళ్లి అక్కడ ఉండే హీరోను, గురూజీని వీళ్ళందరినీ పట్టించాలని ఈ పార్కర్ అనుకున్నాడు. అక్కడికెళ్లి చూస్తే ఆఫీసు బయట బాడీ గార్డు అతని మనుషులు ఉన్నారు. వీళ్ళు గాని నిలబడ్డారంటే వాళ్ళని దాటుకుంటూ అస్సలు వెళ్ళలేరు కదా. అప్పుడు పార్కర్ అతని ముందుకు వెళ్లి, రే నా కింద పనిచేసి ఇప్పుడు నాతోనే ఢీ కొడుతున్నావా, మర్యాదగా పారిపో, అదే నీకు మంచిది అని పార్కర్ సర్ది చెప్తున్నాడు. కానీ బాడీ గార్డ్ అతని మాట అస్సలు వినలేదు, అతన్ని పోనివ్వట్లేదు కూడా. ఇంకోవైపు ఈ పార్కర్ లాగే మారాడు కదా గురువు. అతడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ దగ్గరకు వెళ్లి లోన్ విషయంగా మాట్లాడుతున్నాడు. ఈ గురువు పక్కనే ఆ దోస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఎంప్లాయీ వరకు చూస్తే అతనికి ఎదురుగా ఉన్నది ఈ పార్కరే. ఎందుకంటే ఇప్పుడు ఈ గురువు పార్ట్నర్ లాగా ఉండడమే కాదు, అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చేతుల్లో పట్టుకున్నాడు. ఇప్పుడు పార్కర్ అక్కడికి వచ్చిన లోన్ ఏజెంట్ తో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఒక
ఒక కార్నర్ హౌస్ కట్టాలని నాకు చాలా ఏళ్లుగా ఆశ అండి. నా దగ్గర మస్తు డబ్బు ఉంది, అయినా కూడా ఏ కోటీశ్వరుడు తన సొంత డబ్బు పెట్టి ఒక బిల్డింగ్ ను కట్టాడండి. అప్పు తీసుకుని కడితేనే కదా బిజినెస్ కు ఉపయోగపడుతుంది. అందువల్లే $1 మిలియన్ మీ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుందామని అనుకుంటున్నాను. మీ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ కూడా నాకు బాగా తెలుసు. డైరెక్ట్ గా అతని దగ్గరకే వెళ్ళొచ్చు, కానీ ప్రొసీజర్ గా వెళ్ళాలని ముందుగా మీ దగ్గరకు వచ్చా అని చెప్తున్నాడు. అప్పుడు ఆ బ్యాంక్ ఆఫీసర్, ఏంటి సార్ మీరు ఎంత పెద్ద మనిషి, మా బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారంటే అది మాకే కలిసి వస్తుంది కదా. అయినా కూడా ఒకే ఒక్క ఫోన్ చేసుకుంటా అని ఆ బ్యాంక్ ఆఫీసర్ పక్కకు వెళ్ళాడు. ఎవరితోనూ మాట్లాడాడు. మరి ఆయన ఏం చెప్పాడు ఏమో కానీ లోన్ శాంక్షన్ అని అన్నాడు. మామూలుగా బ్యాంకుల్లోకి సాధారణ వ్యక్తి వెళ్తే అప్పుడే అసలు పుట్టదు, కానీ డబ్బున్న వాళ్ళకు అలా కాదు, పిలిచి మరీ లోన్లు ఇస్తారు. ఇక $1 మిలియన్ ఈ పార్ట్నర్ కే ఇస్తున్నామని చెప్పి బ్యాంకు వాళ్ళు గురువుకి ఇచ్చి పంపారు. ఇంకోవైపు ఈ బాడీ గార్డ్ తన మనుషులతో గేట్ వేసాడు కదా, ఆ గేటును దాటుకుంటూ వెళ్ళడానికి ఈ పార్కర్ ఎన్నో పాటలు పడుతున్నాడు. ఇంతకు ముందు ఈ బాడీ గార్డ్ కు హీరో ఏం చెప్పాడంటే ఒక టైం చెప్పి ఆ టైం వరకు వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకు అని చెప్పాడు. ఇప్పుడు ఆ టైం దాటిపోయింది. ఇక అప్పుడు బాడీ గార్డ్ ఏమంటున్నాడంటే, ఏంటి మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంతే కదా, సరే వెళ్ళండి అని దారిచ్చాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కరు కనిపించట్లేదు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. అదే టైంలో పార్ట్నర్ కు మీ ఆఫీస్ కు రైడింగ్ కు వచ్చారని కాల్ వచ్చింది. హడావిడిగా ఆ పార్ట్నర్ ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడ చూస్తే చాలా మాస్ గా హీరో కూర్చుని ఉన్నాడు. నువ్వేట్రా ఇక్కడేం చేస్తున్నావు అని పార్ట్నర్ షాక్ అయ్యాడు. అదేం లేదు బ్రో, నువ్వు ఒకవైపు ఆ బాడీ గార్డ్ తో చాలా తలపడుతున్నావు కదా, ఆ టైంలో నేను నీకు చాలా ట్విస్టులు ఇచ్చాను, ఏంటో చెప్పాలా, వినే ధైర్యం ఉందా అంటున్నాడు. ఇక హీరో ఆడిన ఆట మొత్తం చెప్పాడు. మొట్టమొదటి ఘట్టం ఏంటంటే ఈ పార్కర్ తో 420 మాట్లాడేటప్పుడు అతనిపై కాఫీ పడేసింది కదా, ఆ తర్వాత తానే ఆ షర్టును క్లీన్ చేసి అతనికి ఇచ్చింది. ఆ షర్టు వేసుకునేటప్పుడు ఆ షర్ట్ లో ఉన్న పార్కర్ యొక్క ఒరిజినల్ పాస్ బుక్ ను తీసేసింది. దానికి బదులుగా ఈమె దగ్గర ఉన్న ఫేక్ పాస్ బుక్ ను అతని పాకెట్ లో పెట్టింది. ఇంకో విషయం ఏంటంటే ఈ పార్కర్ సంపాదించిన డబ్బంతా కూడా ఈ ఆఫీస్ లోనే ఒక చోట పెట్టారు కదా, ఆ కబోర్డ్ ను ఓపెన్ చేయాలంటే అతని ఫింగర్ ప్రింట్ అవసరం. ఆల్రెడీ అతడు చేతి ముద్ర పెట్టాడు కదా, అక్కడ ఆ ముద్ర ఉండి ఉంటుంది కదా, దానిపై ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టింది. ఆ ప్రింట్ ను 420 తీసింది. ఇదంతా కూడా పార్కర్ అసలు గమనించనే లేదు. యాక్చువల్ గా ఈమె హీరో కోసమే పనిచేస్తోంది. ఇక అక్కడ నుంచి పార్ట్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆమెనే ఆ ఆంటీని కాపాడింది. తాను తీసిన ఆ పాస్ బుక్ ను ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ ను హీరోకి ఇచ్చింది. ఆ బ్యాంకు యొక్క పాస్ బుక్ ను తీసుకెళ్లి దోస్తుకిచ్చాడు హీరో. దీన్ని తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు వీళ్ళతో పాటే వీళ్లకు ఫేవర్ గా ఉండే వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. గురువు లోన్ అడిగిన చోట ఆ బ్యాంక్ ఆఫీసర్ ఒకరికి కాల్ చేశాడు కదా, ఆ కాల్ చేసింది వేరెవరికో కాదు, ఈ వీపీకే. అతడు కాల్ చేయగానే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది వీపీకి హీరో చెప్తున్నాడు. ఆ వీపీ స్వయంగా మాట్లాడాడు. ఇప్పుడు వీపీ చెప్పడం వల్ల ఆ తర్వాత గురూజీ దగ్గర పార్కర్ యొక్క ఒరిజినల్ పాస్ బుక్ ఉంది. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని లోన్ ను శాంక్షన్ చేశారు. ఇంకోవైపు పార్కర్ ఒక చోట డబ్బు పెట్టాడే, అతని ఫింగర్ ప్రింట్ కూడా వీళ్ళకి దొరికింది కదా, దాని ద్వారా ఆ డబ్బును మొత్తం స్వాహా చేశారు. ఇదంతా విన్న తరువాత ఈ పార్కర్ షాక్ ను తట్టుకోలేకపోతున్నాడు. పార్కర్ కు ఆ బ్యాంకుకు సంబంధించిన పాస్ బుక్ ఉన్నప్పటికీ ఆ బ్యాంకు కంటూ సపరేట్ గా ఒక ముద్ర ఉంటుంది. దాన్ని సిస్టమ్ యూజ్ చేసి ఫేక్ గా తయారు చేయడం అనేది చాలా కష్టం. కానీ ఒరిజినల్ నా చేతిలో ఉన్నది సేమ్ ఒకేలాగే ఉన్నాయే అని పార్ట్నర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దానికి కారణం దోస్తు. అతనికి చేతితోనే ఒరిజినల్ లాగే నకిలీ తయారు చేయడం వెన్నతో పెట్టిన విద్య కదా. ఒరిజినల్ బ్యాంకు పాస్ బుక్ లో ఉన్న ఒక్కో అక్షరాన్ని చిత్రాన్ని చేతితోనే అచ్చం అలాగే దింపేశాడు. ఇతరులను అప్పుల పాలు చేసి దాని ద్వారా డబ్బు సంపాదించినప్పుడు ఎంత సంతోషంగా ఉండింది. అదే నొప్పిని నీకు కలిగించాలని అనుకున్నట్లే అంతా జరిగింది. ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదు, అది చాలదన్నట్లు బ్యాంకుకు $1 మిలియన్ అప్పుగా ఉన్నావు. ఎలా ఉంది నా రివెంజ్ అని అంటుంటే అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి పార్ట్నర్ తలకు గన్నెక్కు పెట్టాడు. తప్పించుకోవడానికి ఈ పార్ట్నర్ ఎన్నో కథలు పడ్డాడు. కానీ పోలీసులు ఇట్టే పట్టేసుకున్నారు. అదే చేత్తో హీరోను గురువును కూడా పట్టుకోవాలని అనుకున్నారు. కానీ వారు తప్పించుకున్నారు. దొరికిందే చాలులే అని పార్ట్నర్ ను అతనికి సహకరించిన అదే డిపార్ట్మెంట్ కి చెందిన 2 ఆఫీసర్లను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశాడు. ఇంకోవైపు పార్ట్నర్ నుంచి కొట్టేసిన డబ్బు ఒక బండి నిండా ఉంది. ఆ డబ్బును హీరో, గురువు, బాడీ గార్డ్, ఆంటీ 420 సమానంగా పంచుకున్నారు. ఇంకా $2 మిలియన్లు మిగిలాయి. వాటిని ఏం చేద్దాం అని అనుకుంటుంటే పార్ట్నర్ చేసిన లోన్ స్కామ్ వల్ల చాలా మంది జనం మోసపోయారు. ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారో వారికి పంచుదాం అనుకున్నారు. ఒక లిస్టు తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి డబ్బులను
కబుర్లను పంచుతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ ఒక హైప్ ఇచ్చి ప్రోత్సహించండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.